ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి పరిశుద్ధమైన నామములో ಎಲ್ಲರಿಗೂ కృపయు సమాధానము కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈరోజు పాఠ్య భాగ్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలం చేత నలువది రాత్రింబగలు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చి అతడు ఉన్న ఒక గొడవ చేరి బస చేస్తున్న దయగల తండ్రి, ఈ మాటల చేత మాతోను సూటిగా స్పష్టంగా మాట్లాడి నీ బుద్ధి గ్రహించే మనసు మాకెల్లరికూ అనుగ్రహింపచేయమని, బోధకులకు మంచి బోధకుడు మా కొరకు మేఘారుడు వస్తున్న లోక రక్షకుడైన నజరుడైన యేసునామమును బట్టి ప్రార్థించి అడుగు పొంది ఉన్నాము పరమ తండ్రి. ప్రభు మనతో అందరితోనూ మాట్లాడును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఒక వాక్యాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు కాపాడుతాడు. ఎలా కాపాడుతాడు? వేటితో కాపాడుతాడు? కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలను కాపాడడానికి ఏ రకంగానైనా సరే కాపాడగలడు అని చెప్పడానికి కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు కాపాడే దేవుడు. తన నమ్మిన బిడ్డలను, తన ఎరిగిన జనాంగాన్ని, తనకు సొత్తైనటువంటి ప్రజల కొరకు తన విలువైన ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు. ఆయన కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, పోషించే దేవుడు, బలపరిచే దేవుడు. తన పక్షమందు నిలబడినటువంటి ఏలియా, ప్రేమైన దేవుని బిడ్డలారా, బయలు ప్రవర్తనను 400 మందిని చంపి మరి ఎంతగానో యెజబెలు రాణి రేపు ఈ వేళకు ఆ బయలు ప్రవర్తన వల్ల నీవు కూడా ఒకలాగా అయిపోతావు అని, నిన్ను కూడా అలాగే చంపేస్తానని సమాచారం తెలుసుకున్నప్పుడు ఏలియా భయపడి పరుగున పారిపోతూ ఒక బదరి వృక్షం కింద విశ్రమిస్తున్నట్లుగా పారిపోయి అరణ్యంలోనికి వెళ్ళి మనోవిసారం కలిగి ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, ప్రవర్తన అనుకుంటున్నాడు, ప్రభా ఎంత మట్టుకు చాలు, నా పితరుల కంటే నేనేం గొప్పని కాదు కదా, ఎంత మట్టుకు చాలు, ఈ ప్రాణానికి ఇది చాలు, ఈ జీవితానికి ఇది చాలు, ఈ బ్రతుకు ఇది చాలు, నా ప్రాణాన్ని తీసేసుకో ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. దూత వచ్చింది, దేవుని యొక్క దూత. ప్రేమని దేవుని బిడ్డ అప్పం తీసుకొచ్చింది, నీళ్ళు బుడ్డిని తీసుకొచ్చి వారికి ఆహారాన్ని పెట్టింది. మరలా తిని మరలా పడుకున్నాడు. మరలా రెండోసారి వచ్చి ప్రేమైన దేవుని బిడ్డలారా ఆహారం పెట్టాడంది. ఆహారం పెట్టి ఇదిగో శక్తికి మించిన ప్రయాణం నీకు ఉంది అనగానే ఆ భోజన బలము చేత 40 దివారాత్రులు ప్రయాణం చేశాడు. ఒక పూట భోజనం చేత దేవుడు నిన్ను కాపాడగలడు. గొప్ప శక్తిని నీకు ఇవ్వగలడు, గొప్ప బలాన్ని నీకు ఇవ్వగలడు, గొప్ప ఉన్నతమైన స్థాయిని నీకు ఇవ్వగలడు. ఒక పూట భోజనం చేతనే, ఒక మాట చెప్పాలంటే చిన్న రొట్టు ముక్క చేత ఏలియాని దేవుడు కాపాడాడు. చిన్న రొట్టు ముక్క చేతనే దేవుడు కాపాడు ఉన్నతమైనటువంటి ప్రయాణాన్ని, సుదీర్ఘమైన ప్రయాణాన్ని, 40 దివారాత్రుల ప్రయాణం కొనసాగించుకోగలిగాడంటే దేవుడు నేను కాపాడే దేవుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనం చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనంలో 3వ అధ్యాయము 30వ వచనంలో చక్కని మాట రాయబడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకుందాం. 3వ అధ్యాయము 30వ వచనములో, అతని తరువాత అనాతు కుమారుడైన సగ్మార్గు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయుల 600 మందిని మునుకొల కర్రతో హతము చేసెను. అతడు ఇశ్రాయేలును రక్షించి. మునుకొల కర్రతో కూడా దేవుడు నిన్ను కాపాడగలడు. 600 మందిని హతము చేసి ఇశ్రాయేలు ప్రజలను రక్షించగలిగాడు అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నిన్ను కాపాడదలుచుకున్నప్పుడు ఒక ముళ్ళు కొన మరి కొలకర్ర, కర్రతో, చిన్న కర్రతో, ముళ్ళు కొల కర్రతో దేవుడు గొప్ప కాపుదల దయచేసి రక్షించగలిగాడు. చిన్న రొట్టుతో కాపాడగలిగాడు. ఈరోజు నేను కాపాడువాడు కులుకడు నిద్రపోడు. ఇశ్రాయేలు కాపాడువాడు కులుకడు నిద్రపోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నిన్ను కాపాడగలిగినటువంటి గొప్ప దేవుడు కనుక నేను ఏ రకంగా సరే దేవుడు కాపాడగలిగండి. అవిశ్వాసిగా, అయ్యో మరణపేక్ష కలిగిన వాడిగా నువ్వు ఉంటున్నావేమో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన వారిగా మనం ఉన్నాం.
న్యాయాధిపతుల గ్రంథం 15 అధ్యాయం 15 ఒక మాట రాయబడిందండి. 15 అధ్యాయం 15 అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి పట్టుకుని దాని చేత 1000 మంది మనుషులను చంపాడు. సంశయనండి, గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మంది. ఒక పచ్చి దవడ ఎముకతో కూడా దేవుడు కాపాడగలడు. జయాన్ని ఒక మునుపల కలదు, ఒక రొట్టు ముక్కతో నేను కాపాడగలిగాడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 14వ అధ్యాయం, నిర్గమకాండము 14వ అధ్యాయం 16వ వచనం, 14వ అధ్యాయం 16వ వచనం. నీవు నీ చేతికర్రను ఎత్తి ఆ సముద్రం వైపు సాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను 6 నేల మీద నడుచుకోతురు. మోసే, ప్రభా నేను ఏం చేయమంటావు ప్రభా? వెనకాల శత్రువులు తరుముతున్నారు, ఎర్ర సముద్రం ముందు ఏం చేయాలి ప్రభా? ఆగిపోవద్దు, నువ్వు సాగిపో, నువ్వు ఎలా నాకు మొరపెడుతున్నావు అని చెప్పి, ఇదిగో నీ చేతికర్ర సాగు, 6 నేల మీద నేను వారిని నడిపిస్తాను, నేను కాపాడతాను. ఒక చేతికర్రతో కూడా నేను కాపాడతాను. చేతికర్రతో కూడా దేవుడు నేను కాపాడగలడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు 24వ అధ్యాయం, 24వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తుంటే, మార్గమునున్న గొర్రెల దొడ్డుకు అతడు రాగా అక్కడ ఒక గుహ ఒకటి కనపడెను. అందులో సౌలు సంకుని వార్తనికి పోగా దావీదు అతని జనులను ఆ గుహ లోపల భాగంలో ఉండేది కనుక దావీదు జనులు అదిగో ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ మనం చూసినట్లయితే సౌలు దావీదును తరుముతున్న సందర్భం అది చూసినటువంటి దావీదు ఒక గుహలో దాక్కున్నాడు. అదే గుహలోనికి సౌలు వెళ్ళాడు. ఒక సేకటి గృహ, ఆ గుహలో సేకటులో కూడా దావీదుని కాపాడిన దేవుడు, ఒక గృహలో దావీదుని కాపాడాడు. ఎంత గొప్ప దేవుడు, ప్రేమని దేవుని పెట్టాడు. ఒక సేకటులో దేవుడు కాపాడాడు, ఒక గృహలో దేవుడు నిన్ను కాపాడగలడు. ఒక రొట్టు ముక్కతో దేవుడు కాపాడగలడు, ఒక కొనలు కర్రతో దేవుడు నిన్ను కాపాడగలడు, ఒక కర్రతో దేవుడు నిన్ను కాపాడగలడు. నువ్వు భయపడద్దు, నేను కాపాడువాడు కూడా నిత్యం మనల్ని కాపాడువాడు, కంటికి రెప్పలమని కాపాడు దేవుడు మనకున్నాడు. విడిపడుకు సహోదరుడ, ధైర్యం తెచ్చుకో. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. కాబట్టి మనం అందరం కూడా ఇటు మాటల చేత మనం అందరం కూడా తెచ్చుకొని కాపాడువాడైనటువంటి దేవుడిని విశ్వాసం కలిగి మనం అందరం కూడా నిరీక్షణ కలిగిన వారిగా ముందుకు కొనసాగుతాం. అటు గొప్ప ధైర్యం, అటు గొప్ప బలం, అటు గొప్ప శక్తి దేవుడు మనకి అందరికీ దయచేసి ఆశీర్వదించును గాక. దయగల తండ్రి, ఈ మాటల చేత మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. దేవుడు ఎలా కాపాడుతాడు ప్రతి విషయంలో తండ్రి. అయా నీకు స్తోత్రాలు. అయా ప్రభు, నువ్వు గొప్ప కార్యాలు చేసి ఉన్నతమైన కార్యం చేసి దేవునితోనైనా సరే నువ్వు కాపుదల దయచేసే దేవుడు అని, కాపాడేవాడు అని ఈరోజు మాతో మాట్లాడావు దేవుడు. అందరిని బట్టి నీకు వందనాలు సమర్పించేస్తూ విన్న వాక్యాలు మరో దీనిలో భద్రపరచమని యేసు నామమున బట్టి అడిగిపోయింది.